ఓకే ఓకే జితేందర్ గారు. ఒకటండి, ఇప్పుడు యూపీఏ ఆధ్వర్యంలో నాడు 34% పెట్టుబడులు వస్తే ఇప్పుడు మన వెంకన్న చెప్తున్నాడు అభివృద్ధి చెందిందని. ఆ రోజు 60 సంవత్సరాలు వేసినటువంటి పునాదుల వల్లనే ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందండి. ప్రపంచ దేశాలలో ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మనము కనీసం గోధుమలు ఇదే అమెరికా నుంచి బిచ్చం అడుక్కుంటుంటుంది. ఆ 60 సంవత్సరాలలో శాస్త్ర సాంకేతిక రంగాలు అనేక రకాలుగా అభివృద్ధి చేస్తే గడిచిన 12 సంవత్సరాలు మోదీ గారు ఏం చేసిందనేది కనబడుతూనే ఉంది. గడిచినటువంటి 12 సంవత్సరాలలో పెట్టుబడులు 34% ఉండే యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి దాంట్లో 24% పడిపోయింది. దాని సమాధానం ఏం చెప్తారు వీళ్ళు? అదే విధంగా ఈ రోజు ట్రంప్ బెదిరింపులకు లోనైపోయి ఇరాన్ తోని కొనడం బంద్ చేసిండ్రు, రష్యాతోని కొనడం బంద్ చేసిండ్రు. ఆయన యుద్ధం ఆపేసినని దాని కాదు నేను ఆపేసినని ట్రంప్ తో స్థానం లేదని చెప్పలేని పరిస్థితి మరి మోడీ గారిది. ఇది ట్రంప్ అంటే ఎందుకు భయపడాలండి? ఇంత పెద్ద దేశం మనది, మరి భయపడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు స్టేట్మెంట్ ఇయ్యారు దానికి? ఇది మోడీకి మనకు సంబంధం, ట్రంప్ కు మాకు సంబంధం లేదని చెప్పి మోడీ ఎందుకు మాట్లాడాడు? ఎందుకు ఉన్నటువంటి రష్యా మనము ఆ రోజు భారతదేశ స్వతంత్ర విషయంలో అనేక రకాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాలుగా మనకు సహాయ సహకారాలు అందించినటువంటి రష్యాని ఎందుకు దూరం చేసుకుంటుండ్రు? ఇరాన్ ని ఎందుకు దూరం చేసిండ్రు? ట్రంప్ బెదిరింపులకు ఎందుకు లొంగిపోవాల్సిన అవసరం వస్తుంది? ఈ రోజు ట్రంప్ తో చేసుకున్నటువంటి 5,000 కోట్ల రూపాయల చూస్తే ఈ రోజు పత్తి పైన దిగుమతి 11% ఎత్తేసేసిండ్రు. తర్వాత సోయాబీన్ పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో పండిస్తున్నారు. 80 లక్షల మంది రైతులు పండిస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చే వరకే మరి ఎర్రజొన్నలు పండిస్తున్నారు. అన్నిటి దిగుమతిగా మన దేశానికి అనుమతిస్తే రైతులు రాబోయే కాలంలో ఇబ్బందులు పడతారు. ఆ విధంగా చూస్తే ఈ రోజు చూస్తే కృత్రిమంగా చూసిండ్రు కదా, వ్యాపార పరంగా చూస్తే ఈ రోజు అనేక హోటళ్లు బంద్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. పేపర్లలో చూస్తే పొద్దులు చేస్తే వెంకన్న చూస్తలేడా? కృత్రిమ కొరత అంటే కొరత వచ్చినప్పుడే కదా ప్రభుత్వం ఆదుకోవాల్సింది. ప్రజల్ని అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికే కదా ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నది. మరి మోడీ ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది కదా. విదేశాంగ నీతి చూడండి ఏ విధంగా ఉన్నది. చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక 8-9 దేశాలంతా మనకు శత్రువులుగా తయారైపోయినరు. ఎందుకు బంగ్లాదేశం శత్రుత్వం వస్తుంది? శ్రీలంకతో ఎందుకు వస్తుంది? మాల్దీవులు చూడండి, చిన్న దేశం, అది హఠావో భారతదేశం అంటుంది. ఏ విధంగా పనిచేస్తుండండి మోదీ? ఈ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ మొత్తం కూడా పగ ద్వేషంతో దేశించే విధంగా తయారు చేసేసిండు. ఆ విధంగా ఆ రోజు ఆ విధంగా ఉండేనా? మరి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నుంచి, నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారి వరకు దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేసిండ్రు? ఏ విధంగా విదేశాంగ నీతి ఉండే? మరి ఈ విధంగా అనేక రకాలుగా ఉంది. 12 సంవత్సరాల మోదీ గారికి అవకాశం వచ్చినప్పుడు అనేక రకాలుగా ఇంకా చేయాల్సిన అవసరం ఉండే. అన్ని రంగాలు శాస్త్ర సాంకేతిక రంగాలు మొత్తం టోటల్ గా అన్ని సమకూర్చి పెట్టినప్పుడు దాన్ని చేయలేకపోయాడు. మరేమో జల మార్గాలు, తర్వాత ఆకాశ మార్గాలు, తర్వాత రోడ్డు మార్గాలు, ఈ మార్గాలన్నింటినీ మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండే. మనకి ఉన్నటువంటి దేశాలలో అన్ని దేశాలతోని ఉన్నటువంటి సంబంధాలని మనం చేసుకోవాల్సిన అవసరం ఉండే. మరి అదే విధంగా ట్రంప్ ఎంతసేపు మాట్లాడితే ట్రంప్ బెదిరియంగానే రష్యాతో కూడాయిలు ఎందుకు బంద్ చేసిండండి? ఇరాన్ తోటి ఎందుకు కూడాయిలు బంద్ చేసిండండి? కొనడం బంద్ చేసిండ్రండి? ఎందుకు ఆ ట్రంప్ చెప్పినట్టుగా ఎందుకు ఆడుతున్నాడు మోడీ? ఏంది అసలు ఉన్న ట్రంప్ కు తనకు ఉన్నటువంటి అనుబంధం ఏంది? అసలు ఎందుకు భయపడాలి ట్రంప్? ఎంతసేపు మాట్లాడతాడు ట్రంప్ ఎంతసేపు మాట్లాడతాడు? సమాధానం చెప్తాదానికి సమాధానం చెప్తాను. రష్యాను కొనుగోలు చేయడానికి ఆయన మొత్తం తగ్గించుకున్నారు. ఈ రోజు తగ్గించడే కాదు చర్చ, సందీప్ గారు అది కాదు చర్చ. మోదీ గారు చర్చ కాదు. ఏం మాట్లాడుతున్నారు? 60 ఏళ్ళుగా ఈ దేశాన్ని ఆర్థిక వ్యవస్థను బస్సు పట్టించిండ్రు. ఎవరు భయపడుతుండే ట్రంప్ కు? నేను ఒక మాట చెప్తా సందీప్ గారు. ఇవాళ రష్యాకు, ఇజ్రాయిల్ కు, అమెరికాకు, ఇరాన్ కు సమదూరంలో ఉండేటువంటి విధానం అనేటువంటిది మోదీ గారికి దక్కింది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ అయినా కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే కత్తులు తీసుకొని పొడుచుకోవాలనేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడతారు. ఇలా మోదీ గారు అనుభవిస్తున్నటువంటి దేశ దౌత్య విధానం విను రష్యాతో కాదు, మీలాగా ఒక విషయం చెప్పినాక మాట్లాడు. ఒక విషయం, ఇవాళ రష్యాతో మనకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనకు మళ్ళీ అమ్ముతున్నారు. మనకు నౌకను వదిలేసినారు.
దౌత్య నీతి అర్థం కాదు మీకు. బానిస అయిపోయాడు మోడీ. ఆ దౌత్య నీతి అర్థం కాదు. మీ దౌత్య నీతి మీరు బానిసలేదు. మీ నాయకుడు విదేశాల మాట్లాడతారు ఓకే, ఓకే, ఓకే. విదేశీ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళ యొక్క కౌగిలిలో ఇలా రాహుల్ గాంధీ గారు బయటికి వెళ్ళి మాట్లాడుతున్న పరిస్థితి. అవి మాట్లాడాలా మేము ఇవాళ? అది కాదు చర్చ. ఇవాళ అన్ని దేశాలతో మనకు సంబంధాలు ఉన్నాయి. మన నౌకను వదిలేసినారు. రష్యా మళ్ళీ ఇవాళ మనకు అమ్ముతుంది. ఇజ్రాయెల్ అమెరికాతో మనకు సంబంధాలు ఉన్నాయి. మీకు అది అర్థం కావాలంటే, ఆ దౌత్య నీతి అర్థం కావాలంటే పొడవేయండి, కత్తితో పొడవేయండి అనేటువంటి పద్ధతిలో ఉండదండి. భారతదేశం అనేటువంటిది శాంతిని కోరుకుంటుంది. మోదీ గారు శాంతి దూత, ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని. రేపు కూడా సమస్యకు, ఇవాళ నేను చెప్తున్నాను, రేపు కూడా ఈ సమస్యకు పరిష్కారాన్ని మోదీ గారి చొరవ వల్లనే ఏర్పడుతుందని చెప్పి నమ్మేటువంటి కార్యకర్తగా నాకు ఉండేటువంటి అభిప్రాయం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది. ఇరాన్ తోటి ఎందుకు కొనుడు తక్కువ చేసుకున్నారు? రష్యాతో ఎందుకు కొనుడు తక్కువ చేసుకున్నారు? రష్యా నుంచి వాళ్ళు వ్యతిరేకించారా? వాళ్ళకి శక్తి ఎందుకు తక్కువ చేసుకున్నారు? ఎందుకు తక్కువ రష్యాతో ఎందుకు తక్కువ చేసుకున్నారు? వేరే దేశాల నుంచి కొనమని ట్రంప్ అమెరికాతో మనకు ఉండే లింకులు ఉన్నాయి. మనకు అమెరికాతో వ్యాపారాలు బానిస కాలే. మీ నాయకుడు విదేశాలకు బానిసైండు, విదేశీ ప్రెస్ కు బానిసైండు, విదేశీ రాజకీయ నాయకుడు వెంకటరెడ్డి గారు